ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేయటంపై నియోజకవర్గ టీడీపీ కూటమి ఎస్సీ సెల్ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీల అభివృద్ధి కూటమి ప్రభుత్వంలో సాధ్యమని సీఎం చంద్రబాబు మరోసారి రుజువు చేశారన్నారు. ఎస్సీలందరికీ 15% రిజర్వేషన్ను కల్పించి ఎస్సీ వర్గాలకు కూటమి ప్రభుత్వం మేలు చేసిందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం కేబినెట్ ఎస్సీ వర్గీకరణ బిల్లుపై ఆమోదం తెలపడం మైలురాయిగా గుర్తు ఉంటుందన్నారు. దళితుల పట్ల చిత్తశుద్ధిని మరోసారి కూటమి ప్రభుత్వం తెలియజేసిందని, 30 ఏళ్ల నాటి కళ సాకారమైందని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, దళిత నాయకులు పాల్గొన్నారు. నా పేరు సున్నపు రామస్వామి, గంచాడ మండలం నర్వ గ్రామం. గంచాడ మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా ఉన్నాను. 2019 నుంచి 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేశాను. తర్వాత 2019లో నారా లోకేష్ గారి సమక్షంలో కొటారపల్లి సెంటర్లో నేను చేశాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా పార్టీని నమ్ముకొని, పార్టీ జెండా పట్టుకొని, పార్టీ గురించే కష్టపడుతూ, పార్టీ అభివృద్ధి గురించి కష్టపడుతూ, అదేవిధంగా ఈరోజు ఎంఆర్పిఎస్ స్థాపన 1994లో జూలై 7వ తారీఖు జరిగింది. జరిగిన తర్వాత ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మాది కృష్ణన్న గారు ఏబిసిడీలు వర్గీకరణ గురించి తన వంతు కృషిగా 2 రాష్ట్రాలు, ఈరోజైతే ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలు డివైడ్ అయింది. ఆ రోజు నుంచి కూడా ఏబిసిడి వర్గీకరణ గురించి అనునిత్యం అలాగ అతను ప్రయత్నం చేస్తూ కూడా 1999వ సంవత్సరం నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఏబిసిడి వర్గీకరణ జరిగింది. ఆ వర్గీకరణలో 18,000 నుంచి 2,400 మధ్య ఉద్యోగాలు మా మాదిగ సోదరులకి, మా రెల్లి సోదరులకి అందరికీ రావడం జరిగింది. మళ్ళీ ఆ వర్గీకరణ రద్దు జరిగింది. ఆ వర్గీకరణ రద్దు జరిగిన మళ్ళీ రీసెంట్గా కూడా వర్గీకరణకి ఆమోద ముద్ర, మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. వేయడం వల్ల ఈరోజు 100 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ మా ఓట్లు తీసుకొని, మా ఓట్ల వల్ల లబ్ధి పొంది వాళ్ళు పదవులను అర్పించారు, ఆస్తులు సంపాదించారు. కానీ ఇంతవరకు కూడా ఇలాంటి చాలా కఠినమైన నిర్ణయం, మంచి నిర్ణయాన్ని తీసుకునేదంటే మళ్ళీ రెండోసారి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఈరోజు ఈ రిజర్వేషన్, ఏబిసిడి రిజర్వేషన్ వలన మా పిల్లలు కానీ, ఇంకా రాబోయే తరం కానీ అభివృద్ధి చెందుతుంది. అనేక విధంగా విద్యాపరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ ఏ విధంగా అయినా అభివృద్ధి చెందడానికి చాలా దోహదపడుతుంది. ఇప్పుడే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మాత్రం దళితులు 56 ఉపకులాలు ఉన్నాయి. ఎవరు కూడా అభివృద్ధి చెందేది లేదు. ఆర్థికంగా అభివృద్ధి లేదు, ఉద్యోగ పరంగా అభివృద్ధి లేదు, వ్యాపార పరంగా అభివృద్ధి లేదు. ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉంది. రిజర్వేషన్ వచ్చిందంటే దీనికి కారణం మహానుభావుడు, ప్రధానంగా చెప్పాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఆ రోజు కానీ రాజ్యాంగాన్ని రాయకపోతే అప్పటి నుంచి ఇప్పటికి ఇంకా వెనకబడి ఎక్కడో ఉందో, అసలు ఎస్సీ వ్యక్తులు ఉన్నారు, ఎస్సీ కులస్తులు ఉన్నారు, ఇండియాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిపోయి ఉండేది. ఈరోజు ఈ రిజర్వేషన్ జరగడానికి, కోర్టు తీర్పు ఇవ్వడానికి, ఇవన్నిటికి ఫస్ట్ చట్టం, ఆ చట్టాన్ని తీసుకొచ్చింది మా తాతయ్య అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు తెచ్చిన చట్టం వల్ల ఇలాంటివన్నీ ఎన్నో జరుగుతున్నాయి. ఈ నిర్ణయం వల్ల, ఈ ఏబిసిడి నిర్ణయం వల్ల త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ కూడా తీస్తున్నారు. అందులో మా ఆడపిల్లలు కానీ, మా పిల్లలు కానీ, అబ్బాయిలు కానీ ఆడపిల్లలకి అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. వాళ్ళందరూ అభివృద్ధి చెందుతారు. దానికన్నా ముఖ్యంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మాది కృష్ణన్న గారికి కానీ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం కానీ, ప్రధానంగా చెప్పాలంటే మా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియపడుతున్నాం.